హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రతి ఒక్కరూ కూడా ఆకలి బాధ, దరిద్ర బాధ, గ్రహ బాధ ఇట్లాంటి ఎన్నో ఉండి మనం బాధపడుతూ కష్ట సుఖాలు అనుభవిస్తూ, ముఖ్యంగా ఏమిటి అంటే ఆరోగ్యం, ధనం, మనశ్శాంతి మూడు ఉంటే హ్యాపీగా ఉంటాం. మనశ్శాంతి ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు డబ్బు కావాలి. డబ్బు ఉంటే మిగతా అన్నీ వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. దాని ప్రకారంగానే ధనం తప్పనిసరిగా కావాలి అనుకున్నప్పుడు ఆ ధనాన్ని మనం ఎలా సంకల్పం పెరిగి మనం చేసే కృషి అనవసరంగా దురాశగా మాయతో మోసం చేసి దొంగతనం చేసి అబద్ధమాడి సంపాదించడం కాదు. యథార్థంగా శాస్త్రసమ్మతంగా భగవంతుని ఆశ్రయించి భగవంతుని కృప పొందడానికి సరైన సమయాల్లో మనం సరైన సంకల్పం చెప్పి ఆ సంకల్పాన్ని అనుసరించి మనం చేసే కృషి నిజాయితీగా చేసినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆ బలం పరమేశ్వరుడు అనబడే ఆ పరమేశ్వరి అనబడే యూనివర్సల్ అనంత శక్తి తిరిగి మనకి లభించడానికి అవకాశం. అదే స్వరయోగము, మంత్రదీక్ష, సాధన. ఇందులో భాగంగా మనకి 12 రాశులు ఉన్నాయి. 12 రాశులకి 7 గ్రహాల అధిపతులు ఉన్నారు. ప్రతి రాశికి 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి. ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు. అధిపతి ఉన్న గ్రహముతో కూడుకున్నటువంటి రాశులు ఈ 12 ఒకే ఒక్కడు ఉంది. 11 ఆ అధిపతులు లేవు. ఒకే ఒక్కడున్నాడు, ఆయనే సూర్య భగవానుడు. సింహరాశి, ఆ సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు. ఆ సింహరాశిలో మనకి మఖాచమే ఇంద్రాచమే, పుబ్బాచమే ఇంద్రాచమే, ఉత్తరాచమ ఇంద్రాచమే, సూర్యాచమే ఇంద్రాచమే, సింహాచమే ఇంద్రాచమే, పింగళాచమే ఇంద్రాచమే అని చెప్పబడుతుంది. అంటే సాక్షాత్గా ఇంద్రుడు అంటే ఇంద్రుడే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే సూర్య భగవానుడి రూపంలో సూర్య నక్షత్రమైనటువంటి సూర్యాధిపతి ఉన్న సింహలగ్నంలో ఒక్క పాదం సింహరాశిలో ఉంది. మిగతా ఏ రాశికి నక్షత్రాధిపతులు లేరు, నక్షత్ర పతులు లేరు, రాశి అధిపతులు లేరు. అంటే అర్థం సూర్య భగవానుడే ఈ సృష్టి చరాచరాన్ని కూడా చైతన్యవంతము అనుగ్రహం చేస్తున్నాడు. ఆయనే ఆ సదాశివుడు, ఆయన ప్రకాశం, ఆయనే సంపత్ భైరవుడు, ఆయనే ప్రచండ భైరవుడు, ఆయనే స్వర్ణాకర్షణ భైరవుడు సూర్య భగవానుడు. స్వర్ణాకర్షణ భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవి అంటే చంద్రుడు. ఇద్దరు కలిసే సమయం, సూర్య చంద్రులు కలిసే సమయం. నక్షత్రాధిపతి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు, ఆ నక్షత్రాధిపతిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు, ఆ నక్షత్రాధిపతిలో చంద్రుడు ప్రవేశించినప్పుడు భైరవ తాండవం జరుగుతుంది. సుషమ్న వికాసం జరుగుతుంది, అగ్నితత్వ వికాసం జరుగుతుంది, అర్ధనారీశ్వర తత్వం లభిస్తుంది, శివశక్తుల మిథునం జరుగుతుంది. అలాంటి సమయం, సరైన సమయం మనకు లభించినప్పుడు మనం ఏది కావాలంటే సాధించవచ్చు. ఆయా సమయాల్లో ఆ సమయానికి ఇచ్చినటువంటి ఋతువుకి అనుసరించి మనం ఆ లాభాన్ని పొందవచ్చు. అదే స్వరయోగ రహస్యం. స్వరయోగ జ్ఞానం తెలుసుకోండి, మంత్రదీక్ష పొందండి, సాధన ఎలా చేయాలో నేర్చుకోండి, ఆశ్రయించండి, త్యాగం చేయండి, సేవ చేయండి. అందులో భాగంగా లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే తప్పనిసరిగా వస్తున్న అమావాస్య 27వ తారీఖున మారేడు వృక్షం కింద ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీటకి ముగ్గులు పెట్టి ఒక మంచి ప్రమిద వేసి పెట్టి ఆ ప్రమిదలో సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి అష్టగంధాలతో కూడుకున్నటువంటి జలాన్ని పోసి ఆ జలంలో ఆవు నెయ్యి వేసి అష్టగంధాలు ఒత్తులు తయారు చేసి దీపారాధన చేసి ఆ దీపమే మారేడు బిల్వవృక్షం నీడలో 108 బిల్వపత్రాలపై అష్టగంధాలతో శ్రీం అని రాసి ఆ దీపానికి ఆ బిల్వ వృక్షానికి శ్రీం 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 నమః అని అర్చన చేయడం ద్వారా శ్రీఫలం
శ్రీకంఠ శ్రీ సదాశివ స్వర్ణాకర్షణ భైరవుడు అనుగ్రహం లభిస్తుంది. శుద్ధ విద్య, మంత్రం, తంత్రం, యంత్రం అంటారు దీన్నే. ఈ తంత్ర సాధన, ఈ సంయోగం వలన మారేడు పత్రం మీద శ్రీం రాయడం మంత్రం, తంత్రం పృథ్వీ జలాలు కలిసినటువంటి దీపారాధన, యంత్రం ఆ పీఠ మీద అష్టదళ పద్మం, త్రికోణం, అంతే. శ్రీంకార మంత్రంతో బిల్వార్చన. అప్పుడు ఆ సదాశివుడైనటువంటి సంపత్ భైరవుడిగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకందరికి ఉచితంగా గురువు అనుగ్రహంతో శుభాశిస్తుంది. అందరూ సాధన చేయండి, కోటీశ్వర యోగం సంపాదించండి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.